మొద్దు నిద్రలో ఉన్న అధికారులని మెగానైన్ కథనం కదిలించింది. ఇరిగేషన్ భూములు, పుట్టలమ్మ చెరువు భూములు కబ్జా అవుతున్నాయని చెప్పేసి మెగానైన్లో ప్రత్యేక కథనం ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి కొన్ని అక్రమ కట్టడాలను మాత్రం నిన్న కూల్చేశారు. కానీ ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సంబంధించి కొన్ని కట్టడాలు మాత్రం కూల్చేసి మిగతా వాళ్ళను వదిలేసిన పరిస్థితి నెలకొంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ కెనాల్ ఉంటుంది, కెనాల్ పక్కన ఆనుకొని కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. దాని తర్వాత కొన్ని కట్టడాలు కూడా కట్టారు, కొన్ని ఫంక్షన్ నిర్మించారు. కానీ కొంతమంది ఏదో మొక్కుబడిగా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నా అన్నట్టు కొంతమంది కాంపౌండ్ వాల్స్ మాత్రం కూల్చేసి నిన్న వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది చూసిన స్థానికులు ఏదో కొంతమంది పైన చర్యలు తీసుకున్నారు, కానీ ఇక్కడ అసలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పుట్టలమ్మ చెరువుకు సంబంధించి ఒక 2 ఎకరాల 20 గుంటల భూమి అన్యాక్రాంతం చేసుకుని ఒక వరంగల్లోని ప్రముఖ విద్యావేత్త అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు అపార్ట్మెంట్ వెళ్తాయి, వాళ్ళు కాలనీలు వెళ్తాయి అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ల్యాండ్లో కూడా చాలా వరకు బిల్డింగ్స్ ఉన్నాయి, పలు నివాస సముదాయాలు ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ట్యాక్సులు కూడా కట్టిన పరిస్థితి. కానీ ఇదంతా జరుగుతుంటే అధికారులు మాత్రం మొక్కుబడిగా వచ్చి ఈ కొంతమంది నిర్మాణాలను మాత్రం తొలగించడం, దాని తర్వాత కొంతమంది ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళను వదిలేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇదే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సంబంధించిన ల్యాండ్స్లో మాజీ భూపాలపల్లికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అతను కూడా దాదాపు ఒక 2000 గజాల వరకు ఇక్కడ స్థలాన్ని ఆక్రమించి దాంట్లో ఫంక్షన్ హాల్ నిర్మించాడు. దీంతో ఒక ఫంక్షన్ హాల్ మాత్రమే కాదు, ఒక 2-3 ఫంక్షన్ హాల్స్ కూడా ఇదే ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్స్ సంబంధించిన భూముల్లో కొనసాగుతున్నాయి. ఇవి వాటికి సంబంధించి వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకొని వాళ్ళు ఉంటున్న పరిస్థితి. దీంతోపాటు చాలామంది కూడా ఇప్పుడున్న ప్రస్తుత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా అక్కడ కొన్ని దాదాపు ఒక్కొక్కరు కూడా 10 గుంటలు 15 గుంటల వరకు అక్కడ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకొని కొన్ని ప్లాట్స్గా చేసి కూడా వాళ్ళు విక్రయిస్తున్న పరిస్థితి. తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా వాటిని కొనుక్కున్నారు. ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, మేము సక్రమంగా కొనుక్కున్నాము, అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని కొనుక్కున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఒక నిర్మాణానికి సంబంధించి ఏదో మొక్కుబడిగా ఒక చిన్న కాంపౌండ్ మాత్రమే కూల్చేసి వాళ్ళు అధికారులు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ రకంగా దాదాపు ఇది ఖచ్చితంగా ఈ రోజు వరకు లెక్క తీస్తే దాదాపు ఈ అన్యాక్రాంతమైన ఈ ప్లాట్స్ విలువ దాదాపు 300 కోట్లుగా వరకు ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇదే రకంగా ఇక్కడ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన భూములు కానీ పుట్టలమ్మ చెరువుల భూములు కానీ అన్యాక్రాంతం అవుతున్నాయి అని చెప్పేసి ఎవరైనా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళని కూడా స్థానికంగా ఉన్న కొంతమంది బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేసిన పరిస్థితి. స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మేము మా సంబంధించిన చెరువుల భూములు కాపాడండి, ఇరిగేషన్ భూములు కాపాడండి, ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నారని చెప్పేసి మేము ఈ విషయంపై మీడియా ముఖంగా మాట్లాడితే మాపైన కూడా ప్రత్యక్షంగా వాళ్ళు దాడులు చేసే పరిస్థితి ఉంది. మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేము ఎంత చూస్తామని చెప్పేసి కూడా వాళ్ళు బెదిరిస్తున్నారట వాళ్ళని కూడా. ఈ రకంగా ఒకవైపు ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులు వాటిపైన నిర్లక్ష్యంగా వహించడం, దాని తర్వాత స్థానికంగా ఉన్న యువతతో పాటు అక్కడ స్థానికులు కొంతమంది మా భూములు కాపాడాలి, మా చెరువులు కాపాడాలని చెప్పేసి స్థానికంగా అధికారులపైన ఒత్తిడి ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న ఏ మీడియా కూడా ఇదంతా జరుగుతుంది, దాదాపు 300 కోట్ల భూములు కబ్జా అవుతుంటే కనీసం ఒక్క మీడియా సంస్థ కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఇదంతా తెలిసిన మెగానైన్ కూడా ముందస్తుగా ఒక అడుగు ముందుకేసింది. ఖచ్చితంగా ఇది వరంగల్లో విలువైన భూములు, వీటిని కాపాడాలి. భవిష్యత్తులో ఇక్కడ సంబంధించి కూడా వేరే ప్రభుత్వ కార్యాలయాలకు కానీ పార్కులకు కానీ భవిష్యత్తులో పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మెగానైన్ కూడా సంకల్పించి ఈ భూముల పర్యవేక్షణ కోసం సంకల్పించింది. ఇక్కడ పక్కనే ఒకటి ఆర్టీఓ ఆఫీస్ కూడా నడుస్తుంది, అది ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించిన బిల్డింగ్లో నడుస్తుంది. వాళ్ళు కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు, ఎస్ఆర్ఎస్పీ భూములు ఖాళీగా ఉన్నాయి, మాకు ఆఫీస్ కోసం స్థలం ఇవ్వండి, ఒక 5 ఎకరాల 10 ఎకరాల స్థలం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి. ఈ భూములు ఇప్పుడు పరిరక్షిస్తే ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్తో పాటు మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఖచ్చితంగా స్థలం మిగులుతుంది, దాంతోపాటు భవిష్యత్ అవసరాలకు కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తుంటే, మరోవైపు ఈ కబ్జాకోరులు ఎవరైతే ఉంటారో రాజకీయ అండతో పలుకుబడితో ఎవరైతే భూములకు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళను కూడా బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము కనీసం ఇప్పుడు వచ్చి మేము మాట్లాడే పరిస్థితుల్లో లేము, ఖచ్చితంగా మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు, మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మా పైన దాడులు జరగచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒకంత ఆందోళన పడ్డ పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ఎవరైతే మొక్కుబడిగా ఈ 2-3 కట్టడాలు మాత్రమే కాదు, ఖచ్చితంగా పుట్టలమ్మ చెరువు మీద ఉన్న విద్యా సంస్థ మీద చర్యలు తీసుకోవాలి, అక్కడ ఉన్న అపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ప్రత్యక్షంగా ఒక రైతు వేదిక కూడా నిర్మించి అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే యారు రమేష్ అక్కడ రైతు వేదిక నిర్మించి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పారు. దాని తర్వాత అక్కడ ప్రభుత్వ భూమి అని చెప్పి శిలాఫలకాలు కూడా ఉన్నాయి, అది రికార్డులో కూడా ఉంది. కానీ ఇది పట్టా భూమి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అధికారులు ఈ రకంగా ఈ ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ భూములు, పుట్టలమ్మ
చెరువుల భూములు కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలకు కూడా భూములు ఉండడం కష్టంగా మారుతుంది. భవిష్యత్తులో జలవనరులు కూడా పూర్తిగా అడగంటిపోతాయని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ కథనంతోటైనా అధికారులు మరొకసారి మేల్కొని స్థానికంగా ఉన్న పుట్టలమ్మ చెరువు కానీ ఎస్ఆర్ఎస్పీ భూములపైన కానీ కబ్జాకూరులు ఎవరైతే ఉంటారో వారిపైన క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము మెగానన్ టీవీ.